హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డిఎన్డి ఎపిసోడ్ నెంబర్ 48 ఇప్పుడే చూడడం జరిగింది. సో ఈ వీక్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఎవరు హిట్ అయ్యారు, ఎవరు ఫ్లాప్ అయ్యారు, ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా సపోర్ట్ చేయండి. సో ఇవాళ కొన్ని పాయింట్స్ రాసుకొచ్చాను ఎపిసోడ్ గురించి చెప్పాలంటే. ఇవాళ ఎపిసోడ్ నాకు అంత బోర్ అనిపించలే యాక్చువల్గా కంపేర్ టు ఎస్టర్డేస్ అండ్ డే బిఫోర్ ఎస్టర్డే. ఈ ఎపిసోడ్ కొంచెం ఎంటర్టైనింగ్గానే బాగానే నడిచింది. ఫైట్లు జరిగాయి, కొంచెం ఎమోషనల్ కంటెంట్ పెద్ద ఏం లేదు, బట్ ఓవరాల్గా ఎపిసోడ్ అయితే నాకు నచ్చింది. సో ఫస్ట్ ఏంటంటే బేసికల్గా నిన్న అమర్దీప్ అండ్ అర్జున్ వచ్చారు కదా, వాళ్ళ కంటిన్యూషన్ జరిగింది. వాళ్ళు ఇంటరాగేషన్ చేయడం, వీళ్ళెవరు గ్యాంగ్ లీడర్స్ని పట్టించడం, దాని గురించి డిస్కషన్ జరిగింది. ఫస్ట్ ఏంటంటే రితుతో ఇంటరాగేషన్ చేశారు. వాళ్ళు ఏంటంటే చెప్పడం బేసికల్గా నువ్వు పట్టిస్తే నీకు కంటెండర్ ఛాన్స్ ఇస్తాను, ఇది అది అని చెప్పడం. తర్వాత ఏంటంటే డెమన్ పవన్ ఇంటరాగేషన్ చేశారు. తర్వాత తనూజాని ఇంటరాగేషన్ చేశారు. సో తర్వాత ఏంటంటే తనూజ చెప్పేసింది, దానివల్ల సంజనాని పట్టేశారు. సంజనాని పట్టేసి జైల్లో పెట్టేశారు అనమాట. సో తనూజ కంటెండర్షిప్ వచ్చింది అండ్ సంజన ఇస్ అవుట్ ఆఫ్ ద కంటెండర్షిప్ ఫర్ ద క్యాప్టెన్సీ. అదైన తర్వాత సెకండ్ ఏంటంటే మళ్ళీ ఎమాన్యుల్తో ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత ఏంటంటే రితుకి ఏంటంటే మళ్ళీ రీఇంట్రాగేషన్ చేస్తూ ఒక చిన్న టాస్క్ ఇచ్చారనమాట. ఆ టాస్క్ ఏంటి అంటే బయట బోర్డ్స్ ఉన్నాయి కదా, మాధురి అండ్ సంజన బోర్డ్స్ పెట్టారు కదా, ప్లకార్డ్స్ పెట్టారు కదా, దాని మీద ఏంటంటే కిల్ అని రాయాలన్నమాట లిప్స్టిక్తో. ఎవ్వరు తెలియకుండా సీక్రెట్ టాస్క్లో రాయాలన్నమాట. రితు అది రాసే షీ విల్ బి ద కంటెండర్. అక్కడతో అది అయిపోయింది. అది అయిపోతూ ఏంటంటే వెళ్తూ వీళ్ళు ఏమన్నారంటే మేము ఒకరిని తీసుకెళ్ళాలి ఈ వీక్లోంచి అని అన్నారు. సో సడన్గా రాముని పట్టుకున్నారు. ఫస్ట్ ఏమో ప్రాంక్ అనుకున్నారు, తర్వాత ఈడ్చుకుంటూ లాస్ట్ గేట్ వరకు తీసుకెళ్తే అది తెలిసింది ప్రాంక్ అని. సో బిగ్ బాస్ ఏమన్నాడంటే ఓకే, అర్జున్ అండ్ అమర్దీప్ వెళ్తూ మంచి డ్యాన్స్ చేయండి, జఫాగాళ్ళు ఎలాగో డ్యాన్స్లు ఏం చేయట్లేదు, సో మంచి డ్యాన్స్ చేయండి అంటే వీళ్ళందరూ కలిసి డ్యాన్స్ వేశారు. రవితేజ సాంగ్ అనుకుంటా, మిస్టర్ బచ్చన్లో ఆ సాంగ్కి డ్యాన్స్ వేశారు. అక్కడతో అది అయిపోయింది అనమాట. అది అయిపోయిన తర్వాత సంజన జైల్లో కూర్చుంది. జైల్లో కూర్చుంటేనేమో ఎవరు మన సుమన్ శెట్టి అక్కడికి వెళ్ళాడు అనమాట. సుమన్ శెట్టి దగ్గరికి వెళ్తే సంజన సారీ చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకంటే ముందు రోజు ప్లాస్టిక్ కవర్స్ దగ్గర గొడవైంది కదా, తొక్కలో క్యాప్టెన్ ఇది అది అని చెప్పేసి. సో దానికి సారీ చెప్తా ఉంది. సారీ చెప్తా ఉంటే మనం సుమన్ శెట్టి బేసిక్గా ఇదే అన్నాడు, మీరు సారీ చెప్తే సరిపోదు కదా, అనాల్సినవని అనేది సారీ చెప్పడం కరెక్ట్ కాదు కదా, తొక్కలో క్యాప్టెన్ అంటే మీ వాళ్ళు అందరూ అంటున్నారు, మీరు ఇట్లా అనేసి సారీ చెప్పడం అది కరెక్ట్ కాదు, నేను కూడా మిమ్మల్ని అనేస్తాను తొక్కలో సిస్టర్ అని చెప్పేసి సెట్ అవుతుందా ఇది అంటే, సంజన ఏమో సారీ మీరు నన్ను అంటే అనండి కానీ నన్ను సారీ పట్టించుకోండి ఇది అది అని చెప్పి క్షమాపణ కోరుకున్నారు. అక్కడతో అది అయిపోయింది. తర్వాత నైట్ ఏంటంటే ఎవ్వరు లేనప్పుడు గార్డెన్ ఏరియాలో రితు ఏం చేసింది, వెళ్ళి సైలెంట్గా వెళ్ళి ఆ బోర్డు మీద లిప్స్టిక్తో కిల్ అని రాసింది. అండ్ నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఆయేషా తనకు ఆల్రెడీ హెల్త్ రోజుకి దిగజారిపోతుంది, అంటే తన స్టామినా అంతా దిగిపోతుంది కాబట్టి డాక్టర్ ఏంటంటే తను లోపల పిలిచినప్పుడు స్పెషలిస్ట్ వచ్చి చెక్ చేస్తే తనకి ఏంటంటే స్లైట్గా టైఫాయిడ్ అండ్ డెంగ్యూ రెండు పాజిటివ్ అని డిటెక్ట్ అయ్యింది. సో బిగ్ బాస్ నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఇస్తాడు అని చెప్పాడు. తను ఏమో బాగా డిప్రెస్ అయిపోయింది, ఏడ్చేసింది. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది. పాప అందరూ ఏంటంటే కన్సోల్ చేశారు, ఓకే యుల్ గెట్ బెటర్ ఇది అది అని చెప్పేసి. తర్వాత అక్కడతో నైట్ అయిపోయింది. మార్నింగ్ ఏంటంటే సాంగ్ వేసాడు. ఏ సాంగ్, రక్కమ్మ అన్న సాంగ్ వేసాడు. అందరూ డ్యాన్స్లు వేశారు. డ్యాన్స్ అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ ఏంటంటే కడుగుతున్నప్పుడు కొంచెం అదే కిచెన్ దగ్గర క్లీనింగ్ అన్నీ చేస్తున్నప్పుడు కొంచెం సీరియస్ అయ్యాడు. అది నేనే క్లీన్ చేశాను, ఇది నేనే క్లీన్ చేశాను, గిన్నెలు నేనే క్లీన్ చేశాను, ఇది చేశాను అది చేశాను అంటే రితు సారీ చెప్పింది. సారీ రా, ఇది సారీ కాదు, నువ్వు వచ్చి పార్టిసిపేట్ చేయి, పనులు చేయి, ఇది అది అని చెప్పాడు. అక్కడతో అది అయిపోయింది. తర్వాత ఏంటంటే బయట కిల్ అని రాశారు కదా, కిల్ అని రాసిన తర్వాత కళ్యాణ్ కిల్ అనే దాన్ని నోటీస్ చేశాడు. లోపలికి వెళ్ళి మాధురి గారు చెప్పారు, ఇట్లా మీ దాని మీద కిల్ అని రాశారు, సో మీరు జాగ్రత్తగా ఉండండి ఇది అది అని చెప్పాడు అనమాట. అది అయిపోయిన తర్వాత ఒక ఫన్ స్కిట్ చేశారు బేసికల్గా. ఎవరు తనూజ అండ్ ఎమాన్యుల్ ఏంటంటే ఫన్ స్కిట్ చేశారు. అదేంటే రితు డెమాన్ పవన్ ఇమిటేట్ చేయడం చేశారు అనమాట. సో అక్కడతో అది అయిపోయిన తర్వాత ఆయేషాని ఏంటంటే పిలిచారు లోపలికి. అమ్మ నీ జర్నీ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, నీకు హెల్త్ బాగాలేదు కదా, సో యూ హ్యావ్ టు లీవ్ అన్ఫార్చునేట్లీ ఇది అన్నాడు. ఆయేషా కొంచెం ఎమోషనల్ అయింది. పాపం తనకి ఆల్రెడీ సెకండ్ ఛాన్స్ వచ్చింది, అలాగే సెకండ్ ఛాన్స్ రాదు, అది కూడా 2 లాంగ్వేజెస్లో ఛాన్స్ రావడం అనేది చాలా ఇంపాసిబుల్. తనకు వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు సర్కమ్స్టెన్సెస్ షీ హ్యాడ్ టు లీవ్. తను ఎగ్జిట్ అయిపోయింది, కొంచెం ఎమోషనల్ అయిపోయింది. మీ అందరూ బాగా ఆడండి, టాస్క్ బాడండి విత్ నో హార్ట్ ఫీలింగ్స్, ఏమైనా హార్ట్ ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి, బాగా ఆడండి అని చెప్పి వెళ్ళిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది. సో తను మళ్ళీ వస్తుందో రాదో అన్న విషయం మరి తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ షీ సెల్ఫ్ ఎవిక్టెడ్ ఆర్ తన హెల్త్ రికవర్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుందో మనకు తెలియదు. ఇంతకుముందు సీజన్స్లో మనం చూస్తే ఇప్పుడు సీజన్ 2 ఉంది. సీజన్ 2లో నూతన్ నాయుడు అనే కంటెస్టెంట్ వచ్చాడు. తనకు ఒకసారి షోల్డర్ డిస్లోకేట్ అయింది.
ఓకే, అప్పుడు ఎగ్జిట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ వచ్చాడు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎలిమినేషన్ అయిపోయాడు, ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ వచ్చాడు. తర్వాత మళ్ళీ షోల్డర్ డిస్లొకేట్ అయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. సో హీ వాస్ కంటిన్యూస్లీ గోయింగ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ కమింగ్ బ్యాక్ అనమాట, డిస్పైట్ హెల్త్ ఇష్యూస్. సో నాకు తెలిసి ఐషా విల్ ఆల్సో కమ్ బ్యాక్ అని నేను అనుకుంటున్నాను ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. మేబీ ఇంకొక డెంగ్యూ వాటికి రికవర్ అవ్వడానికి యూ నీడ్ టు బీ కంప్లీట్లీ ఐసోలేటెడ్ అండ్ హైడ్రేటెడ్, ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. సో ఐ థింక్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐషా విల్ కమ్ బ్యాక్ అని నేను అనుకుంటా, బికాస్ షీ ఈస్ అ గుడ్ కంటెస్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ కంటెంట్ అండ్ ఎనర్జీ వైజ్. షీ ఈస్ అ గుడ్ కంటెస్టెంట్. సో ఐ థింక్ షీ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ అని నేను అనుకుంటున్నాను. మరి తెలీదు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆర్ హెల్త్ ఫ్యాక్టర్, షీ మైట్ కమ్ బ్యాక్. అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు, సంజన అండ్ మాధురి ఆర్ అవుట్ ఆఫ్ ద కంటెండర్స్. ఎందుకంటే సంజన ఎందుకంటే వాళ్ళు వచ్చి ఐడెంటిఫై చేస్తారు కాబట్టి, పోలీసులు జైల్లో పెట్టారు కాబట్టి షీ ఈజ్ అవుట్. అండ్ మాధురి ఏంటి అంటే తన మీద కిల్ అని రాశారు కాబట్టి, అది సీక్రెట్ టాస్క్ రితుకి ఇచ్చారు కాబట్టి తను సక్సెస్ అయింది కాబట్టి తను అవుట్. సో వీళ్ళిద్దరు అవుట్. అండ్ వీళ్ళిద్దరిని ఒకరిని సంజనాన్ని పట్టించిన తనుజ ఈజ్ కంటెండర్. అండ్ రితు సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్ చేసినందుకు తను కూడా కంటెండర్. వీళ్ళతో పాటు కొంతమంది జాయిన్ అవుతారు. అది డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయి, టాస్క్లు అన్నాడు ఎవరు డబ్బులు ఎక్కువ సంపాదించారో వాళ్ళు విల్ జాయిన్ యాజ్ కంటెండర్స్ ఫర్ ద క్యాప్టెన్సీ రేస్. సో ఒకళ్ళు డబ్బులు అనౌన్స్ చేసి పెట్టండి మీ దగ్గర ఎవరెవరు ఎంత ఉన్నాయో అని చెప్పారు. చెప్తేనేమో ఇక్కడ కొంచెం పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, గౌరవ్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు, ఈ వాంట్స్ టు సపోర్ట్ నిఖిల్. అండ్ నిఖిల్ కూడా ఫస్ట్ వెళ్ళి అడిగాడు అనమాట, నాకు కొంచెం క్యాష్ ఇవ్వు, క్యాష్ ఇస్తే ఐ విల్ బీ ఇన్ ద రేస్ కదా అంటే, గౌరవ్ సెల్ఫ్లెస్గా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసాడు అనమాట. అండ్ డెమాన్ పవన్కి రితు దగ్గర ఏంటంటే, రితు ఆల్రెడీ కంటెండర్ అయిపోయింది, తనుజ కూడా అయిపోయింది. తనుజ కొంతమంది డబ్బులు ఇచ్చింది, సుమన్ శెట్టికి, ఎమాన్యుల్కి కొంత డబ్బులు ఇచ్చింది. రితు కొంచెం డెమాన్ పవన్కి ఎక్కువ ఇచ్చేసి ఉంటే, ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే హీ వుడ్ హ్యావ్ బిన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలాగో చెప్తాను. సో అందరూ మనీ అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. నిఖిల్ దగ్గర ఏంటంటే 4550 రూపీస్ ఉన్నాయి. తన దగ్గర ఉన్న అమౌంట్ ఏంటంటే కొంత, అండ్ గౌరవ్ కొంత యాడ్ చేశాడు. వాడు గౌరవ్ దగ్గర 0. అండ్ then చెప్పాడు, నేను నిఖిల్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నా, సో నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పి, విచ్ వాస్ వెరీ 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 ఇంప్రెసివ్. అండ్ ఐ థింక్ హోస్ట్ విల్ అప్రిషియేట్ హిమ్ ఆర్ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ హిస్ సెల్ఫ్లెస్ జెస్చర్ దట్ హీ హ్యాస్ గివెన్ బై సపోర్టింగ్ నిఖిల్ అండ్ బై గివింగ్ ఆల్ హిస్ మనీ. అండ్ తర్వాత ఏంటంటే డెమాన్ పవన్ 4430, సాయి వచ్చేసి 4100, సుమన్ శెట్టి వచ్చేసి 3150, దివ్య వచ్చేసి 4880, ఎమాన్యుల్ వచ్చేసి 4630, అండ్ కళ్యాణ్ వచ్చేసి 4830. సో ఇందులో టాప్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు? దివ్య, కళ్యాణ్, ఎమాన్యుల్, నిఖిల్. సో వీళ్ళతో జాయిన్ అయింది ఎవరు? రితు అండ్ తనూజ. వీళ్ళందరూ కలిసి కంటెండర్ రేస్, కంటెండర్ ఫైట్ ఇస్తారు ఫర్ ద క్యాప్టెన్సీ. ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటి అంటే, సుమన్ శెట్టి దగ్గర ఎంత ఉంది? 3150. ఇట్స్ లిటరలీ వేస్ట్. ఆయన ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయాడు, ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. హీ షుడ్ హ్యావ్ గివెన్ ఇట్ టు సమ్మన్ ఎల్స్. డెమాన్ పవన్కో లేకపోతే సాయికో ఇచ్చుంటే వాళ్ళకి వచ్చేవి, అండ్ దే వుడ్ హ్యావ్ బిన్ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ వేరే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయేవారు లిటరల్గా. బట్ ఐ థింక్ దట్ వాజ్ ఆయనకు మరి బ్రెయిన్ వెలగలేదో, లేకపోతే ఆయన ఏం చేద్దాం అనుకున్నాడో అర్థం కాలేదు. ఈ షుడ్ హ్యావ్ గివెన్ ఇస్ మనీ అవే అని నా ఒపీనియన్, బట్ అది ఇవ్వలేదు. అండ్ మాధురి గారు ఇదే టాపిక్ రేజ్ చేశారు, అరే మీకు బ్రెయిన్ లేదురా, వాళ్ళ దగ్గర సుమన్ శెట్టి దగ్గర డబ్బులు తీసుకుని ఉంటే మీరు డెమాన్ పవన్ అయిపోయేవాడు, ఇది అది అని అన్నారు. అండ్ మాధురి గారు ఆ టాపిక్ అక్కడ తీసుకురాగానే డెమాన్ పవన్ ఏమైంది, దాని తర్వాత ఏమైంది, డెమాన్ పవన్ ఏంటంటే, అరే నువ్వు నాకు ఇవ్వాల్సింది కదరా అని రితుని అడిగాడు. రితు ఏమంది, అరే నువ్వు కొంచెం స్ట్రెస్ చేయవలసిందిరా, అడిగుంటే నేను ఇచ్చేసేదాన్ని, ఇది అది అని చెప్పింది అనమాట. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన చిన్న రగడైంది లిటరల్గాను. నువ్వు ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చావని రితు, అట్లా కాదురా నేను జస్ట్ నీకు చెప్పాను ఇది అది, నువ్వు నా పాయింట్ అర్థం చేసుకోవట్లేదని డెమాన్ పవన్. వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. తర్వాత ఏంటంటే రాత్రి బెడ్ మీద మాధురి గారు ఏంటంటే, రితుని నువ్వు ఈ సోలో గేమ్ ఆడతాదంట, సోలో గేమ్ అన్ని సొల్లు కబుర్లు చెప్తుంది, డెమాన్ పవన్తో ఆడడానికి వచ్చింది, ఇది అది, నేను ఉంటే జుట్టు తీసుకుని నేలగేసి కొట్టేదాన్ని అని మాధురి గారు అన్నారు. ఇలా కూసిన తర్వాత రితు విని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి ఇది అది అని చెప్పి అరిచింది. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నీ నోరు చెత్త, నీకు బిహేవియర్ రాదు, ఇది అది అని మారుతి గారు వచ్చారు. చెత్త గిత్త అని వాక్కండి ఇది అది అని రితు అంది. ఇగో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నీకు బిహేవియర్ తెలియదు, ఇది తెలియదు అని మాధురి గారు అన్నారు. అబ్బో వచ్చింది అన్నది. ఏంటి వచ్చిందికి ఇచ్చింది అంటున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడంటే, రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది, మీరు నాకు ఇస్తే నేను మీకు ఇస్తాను, ఇది అది అంది. అయితే నువ్వు పవన్తో ఆడుకోవడానికి వచ్చావు ఇలా సైడ్ చేశారు, విచ్ వాజ్ అబ్సర్డ్ అండ్ విచ్ వాజ్ నాట్ కూల్. అండ్ ఆవిడ ఆల్రెడీ కంట్రోల్ చేయడానికి దివ్య వాడు అందరూ మాధురి గారు వద్దు 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 అంటున్నారు, బట్ ఆవిడ వినలేదు, ఆవిడ ఫైర్ అయ్యారు, ఇట్లా అయిపోయింది.
సో ఆ గొడవ అయిపోయిన తర్వాత టాస్క్ ఏంటి, హ్యాట్తో వేట. సో పెద్ద సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో హ్యాట్ పెడతారు. అందరూ వెళ్ళి డాగ్ ఇన్ ద బోన్ లాగే వెళ్ళి ఆ హ్యాట్ని పట్టుకుని ఇంకొకళ్ళు నెత్తి మీద పెడతారు, బయట ఉన్న వాళ్ళు నెత్తి మీద పెడతారు. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు ఇందులోంచి. సో అదనమాట టాస్క్. సో ఫస్ట్ ఏంటంటే నిఖిల్ వెళ్ళి ఫస్ట్ ట్యాప్ అందరూ అంటే బజర్ మోగిన తర్వాత నిఖిల్ వెళ్ళాడు, కరెక్ట్గా హ్యాట్ని పట్టుకున్నాడు, కరెక్ట్గా వచ్చేసి గౌరవ్ నెత్తి మీద పెట్టాడు. గౌరవ్ ఏం చేశాడు, కళ్యాణ్ ఎలిమినేట్ చేశాడు. కళ్యాణ్ ఎందుకు ఎలిమినేట్ చేశాడు, బికాస్ ఈజ్ అ స్ట్రాంగ్ కంటెంటర్ కాబట్టి. తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఎమాన్యుల్ పట్టుకున్నాడు. ఎమాన్యుల్ పట్టుకుని ఏం చేశాడు, ఈసారి సంజనాకి పెట్టాడు. సంజన కొంచెం మిస్కాల్కులేషన్ లేకపోతే ఆమెకు అర్థం కాలేదో టాస్క్, ఆమె ఏం చేసింది, దివ్యాని ఎలిమినేట్ చేసింది. అందరు తిట్టారు, నువ్వు ఎమాన్యుల్ క్యాప్టెన్ చేద్దాం అనుకున్నప్పుడు నిఖిల్ని తీసేయాలి, బికాస్ ఈ స్ట్రాంగ్ కంటర్, నన్ను ఎందుకు తీసావు, ఇది అంటే నాకేమండి అది నాకేమండి ఇది అది అని ఆవిడ ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది, విచ్ డింట్ మేక్ సెన్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ దెమ్. ఎమాన్యుల్కి సరే నేనే తప్పు చేశాను, ఆవిడకి ఏం అర్థం కాలేదు అని అందరూ అనుకున్నారు. అండ్ దివ్య ఏంటంటే బ్రెయిన్ వాడండి, మీరు ఎమాన్యుల్ క్యాప్టెన్ చేయాలనుకున్నప్పుడు స్ట్రాంగ్ గోల్ని తీసేయాలి, నన్ను ఎందుకు తీసాను, నేనే ఎమాన్యుల్ సపోర్ట్ చేస్తున్నాను ఇది అది అని అందనమాట. బ్రెయిన్ వాడండి ఇది అది అని మాట్లాడుకొని అనుకున్నారు, అక్కడితో అది అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఏంటంటే మళ్ళీ ఎమాన్యుల్కి వచ్చింది. ఈసారి ఏంటంటే మాధురికి పెట్టాడు. మాధురి ఏంటంటే నిఖిల్ని లేపేశారు. నిఖిల్ని లేపేసిన తర్వాత నిఖిల్ రీజన్ ఏంటంటే ఈజ్ అ స్ట్రాంగ్ కంటెంటర్ ఇది అది అని అన్నారు. తర్వాత మళ్ళీ ఎమాన్యుల్కి మళ్ళీ గెలుచుకున్నాడు. గెలుచుకుని ఈసారి ఏం చేశాడు, ఎవరికి ఇద్దాం ఇది అది అంటే ఆలోచిస్తున్నాడు. రితు ఏంటంటే ఇండైరెక్ట్గా చెప్తున్నా, అన్న నువ్వు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వద్దన్నా, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అంటే మాధురి గారు ఏమో మాన్యుల్ నాకు ఇవ్వు, ట్రస్ట్ మీ, వేరే వాళ్ళకి ఇవ్వకు, ట్రస్ట్ మీ, డోంట్ ట్రస్ట్ ఇవన్నీ హ్యాట్ పెట్టుకున్నారు. ఆవిడ ఏంటంటే రితుని పీకేశారు. రితుని ఏం పీకేశారంటే ఈవిడ సోలో గేమ్స్ ఆడుతుంది, ఇండివిజువల్ గేమ్స్ ఆడదు, ఈవిడ ఎవరి సపోర్ట్తోనో వచ్చింది ఇది అది అని చెప్పారు. మీరు పీకాలనుకుంటే అసలు రీజన్స్ చెప్పి పీకండి, ఇలా పిచ్చి పిచ్చి రీజన్ చెప్పొద్దు అని రితు అనేది. తర్వాత ఏంటంటే లాస్ట్కి మాన్యుల్ తనూజ ఇద్దరు మిగిలారు. ఎమాన్యుల్ హ్యాట్ పట్టుకున్నాడు, గెలిచేశాడు లిటరల్గాను. అండ్ తనూజ ఎమాన్యుల్ ఏమో సంజనాకి ఇచ్చారు. సంజన ఏంటంటే తనూజని ఎలిమినేట్ చేసింది. ఎమాన్యుల్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. తను ఏంటంటే బ్యాండ్ ఏంటంటే తనూజతో పెట్టించుకున్నాడు అండ్ హీ ఈజ్ ద నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. ఇదంతా చూసిన తర్వాత ఆవిడకి లో బీపీ అయిందో ఏంటో మరి తెలియదు, కానీ తనూజ ఫెయింట్ అయిపోయింది. ఫెయింట్ అయిపోతే అందరూ మోసుకెళ్ళి ఎమర్జెన్సీ అదే మెడికల్ రూమ్లో పెట్టారు. ఆవిడ మళ్ళీ లేచి వచ్చింది. లేచి వచ్చేసిన తర్వాత నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయి ఈ లోపల ఏంటంటే ఎమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఊరికే ఏడ్చారు అని ఏడ్చారు. ఏడవకండ్రా బాబు, చెయ్యి అమ్మ సిగ్గులేదురా మీకు అని తనుజ గారు తనుజ కదా మాధురి గారు తిట్టారు. అక్కడితో అది అయిపోయింది. లాస్ట్కి ఏంటంటే బెడ్ మీద పడుకునే ముందు తనుజ పడుకుంటున్నప్పుడు ఎందుకు ఏడ్చావు అని తనుజ అడిగింది. కళ్యాణ్ ఏంటంటే నేను టాస్క్ ఓడిపోయిన ఏడ్చాను ఇది అదే అని కవరప్ ఇచ్చాడు, నేను ఒకవేళ సేవ్ అయితే నీకు ఒక విషయం చెప్తా అన్నాడు. మేబీ ప్రపోజ్ చేస్తాడో ఏమో మరి నాకు తెలియదు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది అండ్ ఈ వీక్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. కూల్. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వాట్ వీ కెన్ లుక్ అవుట్ ఫర్ ద వీకెండ్. సో వీకెండ్ వచ్చేసరికి ఐ థింక్ దెర్ విల్ బీ లాట్ ఆఫ్ పాయింట్స్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రమ్య జీరో పార్టిసిపేషన్ ఇన్ ద ఎంటైర్ వీక్. షీ డిజర్వ్స్ టు గెట్ ఎలిమినేటెడ్. నాకు తెలిసి హోస్ట్ సార్ తను తిడతారు, ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు లిటరల్గాను అని చెప్పేసి. అదే అయిపోయిన తర్వాత మాధురి గారిని ఏమైనా అంటారా అంటే ఇవాళ కొంచెం ఆవిడ కొంచెం ఈ సైగ చేయడం వచ్చావు అని అనడం కొంచెం ఇబ్బెట్టుగా ఉంది కాబట్టి ఆ విషయంలో ఆవిడ క్లాస్ పీకకపోవచ్చు ఏమో మరి తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ని అప్రిషియేట్ చేస్తారు బికాస్ సెల్ఫ్లెస్గా తనకున్న డబ్బంతా నిఖిల్కి ఇచ్చేశాడు, విచ్ మేడ్ సెన్స్. అండ్ తర్వాత వచ్చేసి మన రాము బాబు ఏం చేయలేదు నాన్న నువ్వు ఈ వీక్ అంతాను, కాయిన్స్ సంపాదించలేదు, డబ్బులు సంపాదించలేదు, ఏమీ చేయలేదు. సో ఐ డోంట్ నో వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ యూ అని అంటారేమో. అండ్ తనుజ హెల్త్ ఎలా ఉంది ఇది అదే బేసిక్గా అడుగుతారేమో. అండ్ సంజన ఏంటంటే సుమన్ శెట్టి మీద అలా అరుచుకుని విరుచుకుని పడడం. అండ్ క్లాస్ గురించి ఒక మాట అన్నారు, ఎప్పుడు థర్స్డే ఎపిసోడా వెన్స్డే ఎపిసోడ్ సమ్వేర్ ఐ డోంట్ రిమెంబర్. మేము ఆ క్లాస్ కాదండి మేము ఆర్టిస్టులు అండి ఇది అదే డైలాగ్ ఉంది, అది కొంచెం అఫెన్సివ్గా ఉంది. అండ్ దాని గురించి క్లాస్ స్పీకర్ చేయమో సేయింగ్ దట్ మనం అందరం ఒకటే, యాక్టర్ కాదు ఇది కాదు అది కాదు అందరూ ఒకటే అని క్లాస్ స్పీకుతారేమో. సో ఇది ఈ వీక్ జరగచ్చు. అండ్ ఐ థింక్ ఎలిమినేషన్ విషయానికి వస్తే సాయి అండ్ రమ్య ఆర్ ఇన్ బాటమ్. నాకు తెలిసి రమ్యని ఎలిమినేట్ చేసేసి, నేను నిన్న కూడా ఏదో చెప్పా, రమ్యాని ఉంచి సాయిని ఎలిమినేట్ చేస్తే మేబీ రమ్య నెక్స్ట్ వీక్ కొంచెం ఫైర్ చూపించచ్చేమో నామినేషన్స్లో నేను అనుకుంటున్నాను. బట్ రమ్య లీస్ట్లో ఉంటే తను ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ఈ వీక్ కూడా తను ఏం పర్ఫామ్ చేయలేదు, లాస్ట్ వీకే డల్ అయిపోయింది. ఎప్పుడైతే
ఆ బ్యాక్ బిచ్చింగ్ వీడియో చూపించారు. అక్కడి నుంచి ఆమె జర్నీ డౌన్ అయిపోయింది. అండ్ మేబీ ఇఫ్ షీ గెట్స్ ఎలిమినేటెడ్ ఇట్ మేక్స్ సెన్స్ అని నేను అనుకున్నాను. ఐషా సంగతి మరి నాకు తెలియదు. షీ మైట్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 2 వీక్స్ అని నేను అనుకున్నాను. అండ్ ఐఎమ్ హియరింగ్ రూమర్ దట్ మళ్ళీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ మళ్ళీ వస్తారు అండ్ వాళ్ళు ఏంటంటే ఉన్న వాళ్ళ నుంచి ఎగ్జిట్ చేస్తారు, ఎలిమినేట్ చేస్తారు నేను అనుకున్నా. విచ్ మైట్ మేక్ సెన్స్ బికాస్ శ్రీజ వాజ్ ఎలిమినేటెడ్ అన్ఫార్చునేట్లీ కాబట్టి. సో వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఒకవేళ ఎలిమినేట్ చేయాలంటే వీళ్ళు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ యా, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఇంక చెప్పడానికి ఏం లేవు పాయింట్స్. మన ఎపిసోడ్ చూసాను, నేను ఎపిసోడ్ చూసి చెప్పాను. మీకే అనిపిస్తే కమెంట్స్ చెప్పండి. ఆల్సో వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీక్. హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ అండ్ బాయ్.